హెల్దీ లైఫ్ హ్యాబిట్ డెఫినెట్గా రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవి, అదే రకంగా స్మోకింగ్ అన్నది చేయకుండా ఉండడము, డస్ట్ ఎక్స్పోజర్ కానీ లేకపోతే హెవీ స్మోక్ ఎక్స్పోజర్ కానీ, ఎక్కడైనా మీరు పనిచేసే ప్లేసెస్లో పార్టికులేట్ మ్యాటర్ కానీ లేకపోతే పొల్యూషన్ కానీ ఉందంటే మాస్క్ యూజ్ చేయడం కానీ, ఈ రకంగా చేయడం వల్ల మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. మూడోది, అర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఈ పల్మనాలజీ ప్రాబ్లమ్స్లో చాలా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ లేట్గానే వస్తారు. దగ్గు అన్న సిమ్టమ్ చాలా సటిల్ సిమ్టమ్. అది దగ్గుతూనే ఉంటారు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అదే చెస్ట్ పెయిన్ వచ్చిందనుకోండి, హెడేక్ వచ్చిందంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ దగ్గుతూనే ఇంట్లోనే ఉంటారు. సో మీరు దగ్గు, ఎనీ లంగ్కి సంబంధించిన సిమ్టమ్స్, దగ్గు కానీ ఆయాసం కానీ తెమడ కానీ పిల్లి కూతలు కానీ, ఇవన్నీ 2 వారాల కన్నా ఎక్కువగా మీకు సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే లంగ్ క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బు కూడా దగ్గులాగానే ప్రజెంట్ అవుతుంది. సింపుల్గా థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా దగ్గులాగానే ప్రజెంట్ అవుతుంది. సో మీకు ఆ దగ్గు దేనివల్ల వచ్చిందో మీకు తెలియదు, మీకు దగ్గు ఒకటే తెలుస్తుంది. అందుకని మీరు 2 వీక్స్ కన్నా ఎక్కువగా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మీరు ఎక్కువ డిలే చేయకూడదు. దగ్గున్నా, ఆయాసం ఉన్నా, ఇంకా వేరే లంగ్ సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా ముఖ్యం. ఆ కారణం ఏంటో తెలుసుకున్న తర్వాత అది చిన్న ప్రాబ్లం అయితే పెద్ద ఇష్యూ ఉండదు. కానీ అది ఐఎల్డి లాంటి ప్రాబ్లము, క్యాన్సర్ లాంటి అర్లీ క్యాన్సర్ లాంటి ప్రాబ్లము, లేకపోతే ఆస్తమా లాంటి దీర్ఘకాలిక ప్రాబ్లము ఉంటే అది అర్లీగా డయాగ్నోస్ చేసి దాన్ని ట్రీట్మెంట్ తీసుకున్నామంటే లంగ్ కెపాసిటీ మెయింటైన్ అవుతుంది అండ్ ఎక్కువ మీరు హెల్దీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అది ప్రోగ్రెస్ అవ్వకుండా ముందే మనము దాన్ని అరికట్టే అవకాశాలు ఉంటాయి. సో అర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇమీడియట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసుకోవడం అనేది కూడా ఒక ప్రివెంటివ్ మెషర్. అదే రకంగా ఇన్హేలర్స్ వాడడం, ఆస్తమా కానీ సిఓపిడి ఇట్లాంటి పేషెంట్స్ ఇన్హేలర్స్ ఇస్తే రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడాలి. మీరు రెగ్యులర్గా ఇన్హేలర్ కాదు, నాకు దగ్గు ఆయాసం వచ్చినప్పుడే వాడతాను, మిగతా టైంలో నాకు ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి ఎందుకు వాడాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట. అది ఆ రకంగా ఉండదు. మీకు రెగ్యులర్గా మీరు ఇన్హేలర్ వాడకపోతే మీ లంగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ లంగ్ కెపాసిటీ లెస్ దెన్ 50% అయిపోతుందో అప్పుడు మీకు సిమ్టమ్స్ డైలీ మీరు రెగ్యులర్గా చేసే పనుల వల్ల ఆయాసం రావడము, సిమ్టమ్స్ రావడం ఉంటుందన్నమాట. అంటే 50% లంగ్ కెపాసిటీ తగ్గేదాకా మీకు పెద్దగా సిమ్టమ్స్ ఏమీ ఏర్పడవు. దానివల్ల మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్స్ పర్టికులర్గా క్రానిక్ కేసెస్కి, ఆస్తమా, సిఓపిడిస్ వాడకుండా ఉండడం వల్ల మీ లంగ్ కెపాసిటీ మీ అంతకు మీరే పోగొట్టుకుంటున్నట్టు లెక్క. సో మీరు అట్లా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్స్ చెప్పిన విధంగా రెగ్యులర్గా ఇన్హేలర్స్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి. అది కూడా ఒక ప్రివెంటివ్ మెజర్. లేకపోతే మీ లంగ్ కెపాసిటీ పర్మనెంట్గా తగ్గిపోతుంది. దానివల్ల ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. మూడోది వ్యాక్సినేషన్, లైక్ న్యూమోనియా, ఫ్లూ వ్యాక్సినేషన్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. ఎఫెక్ట్ అయ్యేది లంగ్సే కాబట్టి ఆ ప్రివెన్షన్ కోసము ఖచ్చితంగా ఫ్లూ షాట్ అయితే అందరూ తీసుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, మరీ చిన్నవాళ్ళు, చిన్న పిల్లలు లెస్ దెన్ 5 years ఆఫ్ ఏజ్ వాళ్ళు, అండ్ క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లైక్ ఆస్తమా, సిఓపిడి, ఐఎల్డి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మీరు వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్లూ అండ్ న్యూమోనియా వ్యాక్సిన్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.